పాపా వద్దు చిరంజీవి, నువ్వు వెళ్ళి తిను. ఓ బాబా కొంచెం తిను ఆ తర్వాత నిమ్మలంగా చదువుకుందు గాని. ఇలా తింటూ చదివితే వచ్చేది చదువు కాదు, నిద్ర. చదువుకి నిద్రకి సంబంధమే ఉండదు పాపా. నిద్ర అలసట తీరుస్తుంది, కానీ చదువు జీవితంలో కోరికలు తీరుస్తుంది. విశ్రాంతి తీసుకుంటేనే కదా బాగా చదువుకోగలుగుతావు, అనుకున్నది సాధించగలుగుతావు. ఇదిగో ఈ ఒక్క ముద్ద తిను, అయిపోతుంది. అబ్బా తిన్నది చాలు చిరంజీవి, నా కడుపు నిండిపోయింది. ఇక నన్ను వదిలే, నేను చదువుకుంటాను. ఈ ఒక్క ముద్ద తినేసావనుకో మళ్ళా నీ దగ్గరకు వస్తే అప్పుడు అడుగు. తిను పాపా. ఇంపార్టెంట్ టాపిక్ చదువుతున్నాను చిరంజీవి, డిస్టర్బ్ చేయకు ప్లీజ్. ఏంటలా చూస్తున్నావు? ఈ పాప మనసులో ఏముండదో తెలుసుకోవడానికి ఇంతకంటే మంచి టైం దొరకదు. పాపా ఏంటి? నిన్నొకటి అడుగుతాను, ఏం అనుకో కదా. నన్ను అడగడానికి ఇబ్బంది ఏముంది, అడుగు. ఏంటది? అది నేనంటే నీ మనసులో అదే నీ ఈ ఫీలింగ్ ఏందని కదా. ఫీలింగా? ఫీలింగ్ అంటే? అది నీ మనసులో నా మీద అభిప్రాయం ఏందని. ఏమో 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 నాలో ఊపిరి నీవేమో, నిన్నే మించిన లోకం లేదేమో. చెప్పు పాప, ఈడ నరాలు తెగిపోతాండే. ఏముంది, ఒక ఫ్రెండ్లా అంతే. ఫ్రెండేనా? ఇంకా లోన మనకి ప్లేస్ ఇంకా రాలేదా? అంటే ఇంకా కొంచెం కష్టపడాలా. ఈ పాపకి మన లవ్ ఫీలింగ్ తెలియాలా. నా లవర్ పెళ్ళాంకి అర్థమయ్యే మాదిరి చెప్పాలా. చెప్తాను.